హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం బ్లౌజ్ హ్యాండ్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. సింపుల్ మెథడ్లోని ఆది బ్లౌజ్ కొలతలతో చూద్దాం. మనకి ఆది బ్లౌజ్ నుంచి కావాల్సినవి 2 కొలతలు మాత్రమే, మిగతాది ఎలా అన్నది మనం చూద్దాం. సరేనండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అన్నది మనం ఆది బ్లౌజ్ని ఉపయోగించుకుని కటింగ్ చేస్తాము, కానీ దాని తర్వాత ఈ చంక రౌండ్ ఇవన్నీ కూడా మనం హ్యాండ్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. అంటే ఆది బ్లౌజ్ హ్యాండ్ నుంచి తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఈ క్లాత్ అన్నది ఇలా మిగిలింది. ఇప్పుడు ఈ క్లాత్ ఇలాగా ఇక్కడ ఫోల్డింగ్, ఇది ఈ కోరంచులు 2 ఇటువైపు ఉన్నాయి. ఇలా 4 మడతలు పెడితే మనం ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేస్తే 2 హ్యాండ్స్ వస్తాయి. మరి ఈ వెడల్పు ఎంత ఉండాలి అన్నది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈ వెడల్పు తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మీరు ఇలా బ్యాక్ పార్ట్, ఏ బ్లౌజ్కి అయితే మీరు జాయింట్ చేయాలనుకుంటున్నారో ఆ హ్యాండ్స్ని ఆ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి ఉంటాం కదా, ఫస్ట్ ఆ బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా ఫస్ట్ ఆర్మ్ రౌండ్ అన్నది ఇలాగా తీసుకోండి. ఇలా ఇంచీ టేప్ అంచుని ఇలా పెట్టి కొలుచుకుంటే మీకు వస్తుంది. నాకు 11.5 ఇంచీలు వచ్చింది. మీకు ఇలా రౌండ్ కొలిచినప్పుడు ఎంత అయితే వస్తుందో మీ సైజుని బట్టి, ఇది చెస్ట్ లూజ్ని బట్టి, మీరు పెట్టే ఖర్చుని బట్టి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. అదే 1.5 ఖర్చు పెట్టారనుకోండి ఈ రౌండ్ తగ్గుతుంది. అదే 2 ఇంచులు 2.5 ఇంచులు ఖర్చులు పెట్టారనుకోండి రౌండ్ పెరుగుతూ ఉంటుంది. అది ఎంత అంటే అవనివ్వండి, ఏ సైజు అంటే అవనివ్వండి. సరేనా? ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచు తగ్గించేయండి, 1 ఇంచు తగ్గించండి. సరేనా? ఎందుకు తగ్గించాలి అంటే కనుక ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర మీకు 1/2 ఇంచ్ అన్నది ఖర్చుల్లోకి పోద్ది. ఆ తర్వాత మనం హ్యాండ్ కర్వ్ తీసినప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేటప్పటికి ఆటోమేటిక్గా మనకి సరిపోద్ది అనమాట. సరేనా? అందుకని మనకి ఇక్కడ 11.5 ఇంచీలు ఉంది కదా, 1 ఇంచు తగ్గించి 10.5 ఇంచీలు ఇప్పుడు ఈ 4 మడతలు వెడల్పు అన్నది ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ 4 మడతల వెడల్పు 8.5-9 ఇంచీలు మాత్రమే ఉంటుందన్నమాట. అప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు ఇలా ఈ ఫోల్డింగ్ నుంచి 10.5 ఇంచులు ఇలా పెడితే 2 ఇంచులు తక్కువ వస్తుంది. ఇప్పుడు ఈ 4 మడతలకి కూడా 4 వైపులా కూడా 2 ఇంచులు ఖర్చులు మనం వేయాల్సిందే. అలా కాకుండా అప్పుడు ఏమవుతుందంటే షేప్ తీసేటప్పుడు ఒకటి ఫస్ట్ ఇబ్బంది అవుతుంది, రెండవదేమో తర్వాత ఎంత జాయింట్ చేయాలి, ఎంత చంకదింపు తీయాలి అన్నది మీకు అర్థం కాదు. అలా తీసుకోవాలి పెద్ద సైజు వాళ్ళకి అనుకున్నప్పుడు ముందు పేపర్ కటింగ్ చేసుకుని ఫుల్ హ్యాండ్ అంతా పేపర్ కట్ చేసుకుని అప్పుడు ఈ జాయింట్లు వేసుకున్న తర్వాత మనం మళ్ళీ హ్యాండ్ కట్ని షేప్ తీసుకోవచ్చు. అదొక పద్ధతి. లేదు అంటే కనుక ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది చూసారా, ఈ పైన ఉన్న ఫోల్డింగ్ 2 పొరలు ఉన్నాయి కదా, దీన్ని కొద్దిగా ముందుకు ఇలా జరిపితే ఇలాగా ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కిందనున్న 2 పొరలు మనకి ఈ 10.5 ఇంచీలు ఉన్నట్టు ఇలా చూసారా, ఇలా చూసుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ఇది ఈ 2 పొరలు మాత్రమే జాయింట్ వస్తుంది. అంటే ఒక హ్యాండ్కి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే కిందన ఆల్రెడీ మనకి ఎంత అయితే కావాలో అంతా కటింగ్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకుని సేమ్ అదే సైజులోని ఇక్కడ ముక్క అతికించుకుంటే మనకి సరిపోద్ది అనమాట. ఇది సింపుల్ మెథడ్. ఇప్పుడు ఇది ప్లెయిన్ బ్లౌజ్, అదే లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, మనకి హ్యాండ్ పొడవు ఎంత ఉంటే అంత పెట్టుకుని ఇక్కడ మనం హెమ్మింగ్ బెల్ట్ అన్నది వేసుకుంటాం. అలాగే ఇక్కడ హ్యాండ్ ఖర్చులకు కూడా పోద్ది. అప్పుడు ఇది చూడండి, ఈ బ్లౌజు ఇలాగ మనం ఆది బ్లౌజు తీసుకోండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఈ ఆది బ్లౌజ్కి ఫస్ట్ మీరు 2 కొలతలు అనేవి తీసుకోవాలి. ఏంటవి? భుజం కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ అంచుకి ఎంత పొడవు అన్నది తీసుకోవాలి. ఇలా తీసుకుంటే నాకు 6.5 ఇంచీలు అన్నది పొడవు వచ్చింది. 6.5 ఇంచీలు పొడవు వచ్చింది. వెడల్పు వచ్చేసి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఎంత ఉందన్నది ఇలా చూసుకోవాలి. చూసుకుంటే నాకు 6 ఇంచీలు అన్నది పొడవు ఉంది. సరేనా? ఇప్పుడు ఇది 6.5 ఇంచీలు అన్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక 1 ఇంచు కలుపుకొని కింద నుంచి 7.5కి మార్కింగ్ చేసేసుకుని కింద హెమ్మింగ్ బెల్ట్ వేస్తాము, పైన స్టిచ్చింగ్కి ఖర్చులకు అన్నిటికీ 1 ఇంచ్ అన్నది సరిపోద్ది. అలా కాకుండా ఇది మన ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఏం చేస్తామంటే క్లాత్ ఉన్నప్పుడు 6.5 కన్నా మనకి పొడవు ఎక్కువగానే ఉన్నప్పుడు ఇక్కడే హెమ్మింగ్ బెల్ట్ అన్నది తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే ప్రత్యేకించి స్టిచ్చింగ్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడికి అలా ఫోల్డ్ చేసి ఇలాగా పెద్ద కుట్టు వేసుకుని ఆ తర్వాత చేతి కుట్లు వేసేసుకుంటే సరిపోద్ది. వర్క్ ఫాస్ట్గా అవుతుంది, ఎక్కువ జాయింట్లు కూడా ఉండదన్నమాట. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ 1.5 ఇంచుకి 1 ఇంచు తర్వాత 2 గీతలు ఎక్కువ అనమాట. 1.5 అంటే 1.5 ఇంచుకి ఫస్ట్ ఒక మార్కింగ్ అన్నది ఇలా చేయండి. ఈ 1.5 ఇంచు మనకి ఖర్చులకి సరిపోద్ది. దీన్ని ఎలా మనం ఫోల్డ్ చేస్తామంటే ఈ అంచుని కుట్టేటప్పుడు ఈ అంచుని ఈ లైన్ దగ్గరికి ఇలా పెడతారు. సరేనా? దాని తర్వాత ఈ లైన్ దగ్గర నుంచి
ఇలా ఫోల్డ్ చేస్తారు. ఇలా ఫోల్డ్ చేస్తే మీకు ఇక్కడ ఇది హెమ్మింగ్ బెల్ట్కి దళసరిగాను వస్తుంది, కరెక్ట్ సైజులోకి వస్తుంది అనమాట. అంటే ఈ గీత దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇలాగ మనకి లెంత్ తగ్గుతుంది. కానీ ఇక్కడ మనం ఏమీ జాయింట్లు చేయట్లేదు కాబట్టి ఇక్కడ ఖర్చు అన్నది పోదు. కరెక్ట్గా ఇక్కడ మనకి ఈ క్లాత్ ఉంది కాబట్టి ఖర్చుకు తీయాల్సిన అవసరం లేదు. కానీ మన హ్యాండ్ మనకి జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఒక అరించ్ అన్నది ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి ఈ 6.5కి ఒక అరించ్ అన్నది మనం జాయింట్ చేసుకోవాలి. అప్పుడు మొత్తం 7 ఇంచీలు అవుతుంది. సరేనా? ఈ లైన్ నుంచి 7 ఇంచీలకి మార్కింగ్ చేయండి. అలాగే ఈ లైన్ నుంచి కూడా 7 ఇంచీల దగ్గరికి మనం మార్కింగ్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోండి. ఇలా ఇప్పుడు హ్యాండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి లోత్ అనేది తీయాలి మనం షేప్ ఇవ్వడం కోసం. ఈ ఓపెన్గా ఉన్న వైపు ఇక్కడ ఏ సైజ్ వాళ్ళకన్నా సరే 6, 7, 8 ఇంచీల వరకు కూడా మీరు చిన్న సైజు హ్యాండ్స్కి 3 ఇంచీలు మీరు చంకదింపు అన్నది ఇచ్చుకోవాలి. సరేనా? అదే ఎల్బో హ్యాండ్ మోచేతి వరకు అయితే 3.5. సరేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా 2 ఇంచీలు నేను ఇలాగా స్ట్రైట్గా గీసి ఈ 2 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ పెడుతున్నాను. ఎందుకు అంటే కనుక నేను బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు 2 ఇంచీలు ఖర్చులు తీసుకున్నాను. అలాగే మనకి ఫ్రంట్ వైపు కూడా 2 ఇంచీల ఖర్చు అన్నది మనకి చూడండి, ఫ్రంట్ వైపు కూడా 2 ఇంచీల ఖర్చు అన్నది వస్తుంది. అలాగే ఈ 2 ఒకదాని మీద ఒకటి పెడితే ఇక్కడ స్ట్రైట్గా వస్తుంది. అలాగే ఈ చంక దగ్గరే ఈ హ్యాండ్ జాయింట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఇలాగా స్ట్రైట్గానే ఉంటేనే ఈ చంక కుట్టు దగ్గర కుట్టు అన్నది మీకు పర్ఫెక్ట్గా ఎగుడు దిగుడు లేకుండా వస్తుంది. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి మీరు ఇక్కడి నుంచి ఇలాగా 2 ఇంచీలు ఇలా మార్క్ చేసి ఇక్కడ వదిలేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి షేప్ తీసుకోవాలి. హ్యాండ్ షేప్ తీసుకోవడం రావట్లేదండి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఏమీ లేదు, ఇక్కడి నుంచి డౌన్ చెయ్యాలి కదా, ఇది ఆటోమేటిక్గా మనకి కిందకే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలా కిందకి తీయండి, అంతే. ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. మీకు రాకపోతే కనుక హ్యాండ్ షేప్ తీయడం రాకపోతే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇది ఇలాగా కలపండి, అంతే. హ్యాండ్ షేప్ వచ్చేసింది. మీరు ఏమీ రౌండ్లు గట్రా తిప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇక్కడ ఇలా వీ షేప్ కాకుండా ఇలా రౌండ్ కటింగ్ చేసేటప్పుడు ఇలా రౌండ్ తిరిగేటట్టు చేయాలి, అంతే. జస్ట్ అనమాట ఇలా కంటిన్యూస్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా ఇలా కంటిన్యూస్గా కటింగ్ వెళ్ళిపోవాలి, అంతే. ఇంక నేను లైన్ కూడా ఏం మార్చలేదు చూడండి, ఇక్కడ డార్క్ చేశాను అంతే. ఈ రౌండ్ ఇక్కడ నుంచి ఇలా అంతే షేప్ అయిపోయింది. ఇంకా అంతకన్నా ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇది వదిలిన తర్వాత ఈ షేప్ ఇలాగే వెళ్తుంది. ఇలా మనం షేప్ ఇచ్చినా అదే వెళ్తుంది. ఈ షేప్ నుంచి ఇప్పుడు పూర్తిగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇలా వచ్చి కిందకి దిగి ఇలా వచ్చి ఇలా వెళ్ళింది. సరేనా? అంతే తప్ప ఇక్కడ మళ్ళీ ఇలా వచ్చి ఇలా కిందకి వెళ్ళి మళ్ళీ ఇలా రావడాలు అలాంటివి ఏమీ చెయ్యొద్దు. అలా అయితే హ్యాండ్ దగ్గర మీకు ముడతలు వచ్చేస్తాయి. సరేనండి? అంతే, షేప్ అంతే, చాలా సింపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ స్కేల్ పెట్టి ఇలా గీసేయండి. ఇక్కడ చిన్నది ఇలా రౌండ్ ఇవ్వండి, ఇక్కడ చిన్నది రౌండ్ ఇవ్వండి కదా. ఇప్పుడు షేప్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 6 ఇంచీలు అన్నది హ్యాండ్ లూజు తెలుసు కదండి. ఇప్పుడే కదా చూసాము మనం. ఆది బ్లౌజ్ నుంచి ఈ ఫోల్డింగ్ నుంచి కుట్టు వరకు 6 ఇంచీలను చూసాం. ఒకవేళ ఇంచీ టేప్తోని కొలవడం టైం వేస్ట్ అనుకుంటే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలాగా మన హ్యాండ్ పెట్టి ఇలా లైన్ గీసేయచ్చు. ఇక్కడ స్ట్రైట్గానే గీయండి, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇది ఇలాగా ఫోల్డింగ్ వెళ్ళేటప్పుడు ఈ కటింగ్ అన్నది ఇలా క్రాస్గా వచ్చినట్టు వస్తుంది. అప్పుడు ఇది కూడా ఇలా క్రాస్గా కటింగ్ చేస్తారనుకోండి కింద వరకుని, ఈ క్లాత్ ఫోల్డింగ్కి మనకి అక్కడ వరకు సరిపోదన్నమాట. కాబట్టి అక్కడ స్ట్రైట్గానే ఉండాలి. పైన ఎలా అయితే మనం 2 ఇంచీల ఖర్చులకి తీసామో అలాగే కింద కూడా 2 ఇంచీల ఖర్చులు కావాలి కదా, అప్పుడు 2 ఇంచీలు కూడా అలా స్ట్రైట్గా మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ చివరి నుంచి ఇక్కడికి కలిపేయండి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపేయండి, అంతే. 2 ఇంచీలు ఖర్చులు వచ్చేసాయి. సరేనండి? ఇప్పుడు లోతు తీసుకునేటప్పుడు ఇప్పుడు ఈ షేప్లో ఉండగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ 2 ఇంచీలు వదిలేసి ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్లోని ఈ రెండిట్లకి సెంటర్ పాయింట్లో మాత్రమే మీరు ఈ లోత్ అనేది తీస్తారు. అర్థమైందా? అది 1/2 ఇంచు వదిలేసి 1/2 ఇంచు డౌన్ తీస్తారు. ఏ సైజు వాళ్ళకన్నా సరే, అది మీకు నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు కటింగ్ చేసేద్దాం.
ఇప్పుడు చూడండి ఇలా కటింగ్ చేస్తాం కదా, ఈ లైన్ దగ్గర ఒక కట్ పెట్టాము, ఈ సెంటర్లో కట్ పెట్టాము, ఈ ఫోల్డింగ్ని ఇలాగా ఓపెన్ చేసాం. ఇప్పుడు ఈ మాత్రం మనకి జాయింట్ వచ్చింది. ఈ జాయింట్ ఎలా వేసుకుంటాము అంటే కనుక ఇది చూడండి, ఇక్కడ నుంచి క్లాత్ అనేది మనకి ఇలా మిగిలింది కదా, దీన్ని ఎటువైపు అయితే స్ట్రైట్గా ఉందో అటువైపు మనం ఈ స్ట్రైట్గా ఉన్న వైపు తీసుకోవాలి. ఒక అరెంజ్ ఇలా పైకే ఇలా పెట్టి చూస్తే కిందనున్న మన బ్లౌజ్ పీస్ ఏమీ కనిపించకూడదు, అంటే హ్యాండ్ పీస్ ఏమీ కనిపించకూడదు. అలా అయితే ఈ ముక్కలు మనకి సరిపోయాయి అని అర్థం. మనకి ఇంకా ఎందుకు క్లాత్ అంతా వేస్ట్ చేసుకోవడం అనుకుంటే కనుక ఇది చూసారు కదా, ఇది కూడా ఇలా చూసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇది కనిపిస్తుంది కదా, అంటే ఇది మనకి సరిపోలేదు అని అర్థం. సరేనా, నేను ఇక్కడికి ఇలా కట్ చేసి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇది స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇక్కడ కోరంచులు కూడా ఉన్నాయి, స్ట్రైట్గా ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే ఒక అరెంజ్ అంచనా కన్నా సరే ఇలాగ అరెంజ్ అన్నది మీరు ఇలాగ లైన్ గీసేయండి. సరేనా, ఇది మనకి ఖర్చుకు అనమాట. ఎందుకంటే ఏ పార్ట్ అన్నా సరే ఈ అంచు కలిపి పాదం ఖర్చు స్టిచ్ చేస్తే అరేంజ్ అన్నది ఖర్చుకుపోద్ది. కాబట్టి ఇది ఇలా పట్టుకుని ఈ లైన్ దగ్గరికి ఈ తగ్గిన ముక్క అంచు ఉండేటట్టుగా ఇలా చూడండి. సరేనా, చూసారు కదా, ఈ లైన్కి ఈ అంచు ఉండేటట్టుగా ఇలా పెట్టాం. ఇలా పెట్టి అన్ని పొరలకి కలిపి ఇలా పిన్ తీసుకోండి. తీసుకుని మన టైలరింగ్ పిన్స్ ఉన్నాయి కదా, ఇవి తీసుకుని ఇది ఒకటి ఇలా పెట్టేయండి. అంతే. ఇలా వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పితే వెనకాల మనం కటింగ్ చేసిన హ్యాండ్ అంచు ఉంది, ఇది కరెక్ట్గా మనకి కావాల్సిన కొలత కాబట్టి దీని అంచు అంటే కటింగ్ చేసేస్తే మనకి కావాల్సిన ముక్క కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలాగా మనకి కావాల్సిన పార్ట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ పిన్ తీసి జస్ట్ ఈ 2 పీసులకి మాత్రమే ఇలా పెట్టండి. ఇక్కడ మనం ఇలా జాయింట్ అన్నది ఇలా చేసుకుంటాం అనమాట. సరేనా, ఇలా చక్కగా ఈ 2 పట్టుకుని జాయింట్ చేసుకుంటే మనకి జాయింట్ అయిపోద్ది. దీన్ని ఇలా పిన్ చేద్దాం. సరేనా, ఇప్పుడు ఇటువైపు లోతు ఎలా తీసుకోవాలన్నది మీకు చూపిస్తాను. ఇటువైపు ఈ జాయింట్లు లేవు కాబట్టి మీకు అర్థం అవడం కోసం ఎప్పుడూ కూడా జాయింట్ చేసేసుకుని ఈ హెమ్మింగ్ బెల్ట్ని ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకుని ఈ లోపల 2 రైట్ సైడ్లో అయ్యి ఉండాలి. సరేనా, ఇలా పెట్టి అప్పుడు ఏదో ఒకవైపు అయితే ఇటువైపు అయినా లేదంటే ఇటువైపు అయినా సరే మనం లోతు తీసుకుంటే ఆ లోతు తీసుకున్నది మీకు ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అవ్వాలి. అర్థమైందండి, అలా తీసుకోవాలి అంతే తప్ప ఇప్పుడైతే యాక్చువల్గా కటింగ్ చేయకూడదు. కానీ మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే తారుమారు అయిపోతాయి అనమాట. మీరు అటుది ఇటు దట్టు వేసి లోతు తీసేస్తే 2 హ్యాండ్స్ ఒకవైపుకే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి 2 ఇంచులు వదిలేయాలి, ఈ ఖర్చులు ఇలా 2 ఇంచులు అన్నది వదిలేయాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి మధ్యలోంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంచీ టేప్ పెట్టి ఈ ఇంచీ టేప్ని ఇలా ఈ మార్కింగ్ దగ్గర పెడితే ఆటోమేటిక్గా మీకు సెంటర్ వచ్చేస్తుంది. నెంబర్స్ ఏమీ లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి కరెక్ట్గా ఒక 1 ఇంచుకి మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇది ఇలా షేప్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి దృష్టి అంతా మార్కింగ్ మీద ఉండాలి. ఇక్కడ నుంచి ఇలా కిందకి దిగుతున్నాం, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పైకి తీసుకెళ్తున్నాం. అంతే. ఇక్కడ ఇలా కటింగ్ చేసుకుని ఒక చిన్న కట్టు పెడితే ఇది ఫ్రంట్ వైపు కానీ మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక కట్ అన్నది ఇలా పెట్టుకోండి. ఇక్కడ చూసారు కదా, రౌండ్ షేప్ వచ్చినట్టుగా కటింగ్ చేసాం. ఒకవేళ మీకు వీ షేప్ వస్తే ఆ వీ వచ్చిన కొనని ఇలా కట్ చేసి తీసేసుకోవాలి. సరేనా, ఇక్కడ కొన రాకూడదు, వస్తే కనుక ఇక్కడ ఉగ్గు వచ్చినట్టుగా వస్తుంది. ఇలా మనం హ్యాండ్ కటింగ్ అన్నది చేసుకోవాలి. ఏ సైజు వాళ్ళకన్నా సరే ఈ అరేంజ్ డౌన్ తీసుకోండి. ఇదే రకంగా మీరు కటింగ్ చేసిన తర్వాత ఇదైతే అసలు కొలవాల్సిన అవసరం లేదు, కానీ మీకు చూపించడం కోసం కొలిచి చూపిస్తున్నాను. ఇక్కడ అరేంజ్ అన్నది మీకు షోల్డర్ స్టిచ్చింగ్కి పోద్ది. సరేనండి, ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేస్తాం మనం? ఈ సెంటర్ పాయింట్ అన్నది కుట్టు దగ్గరికి రావాలి, అంతే కదా. ఈ అంచుని పెట్టి ఇది చూడండి ఇలా కుడతాం కదా, ఈ అంచు మీదకి ఈ హ్యాండ్ అంచుని పెట్టి స్టిచ్చింగ్ అన్నది చేస్తాం. చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు సరిపోద్ది అనమాట. కరెక్ట్గా సరిపోద్ది. ఒకవైపు పావించు ఎంత మనకి ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదు, ఎందుకంటే ఇటు లోతు గట్ట తీసాం కదా ఆ వేరియేషన్ బట్టి. అంతే తప్ప ఎక్కడా కూడా మీకు తక్కువ అనేది రాదు. ఒక రవ్వంత ఎక్కువే వస్తుంది కానీ ఈ హ్యాండ్ కర్వ్ అన్నది తక్కువ రాదు. సరేనండి, ఈ రకంగా హ్యాండ్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోండి. మీ బ్లౌజ్కి ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సరేనా, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.